ఎంతసేపు డబ్బులు వచ్చినాయి ఈ పూట ఈ డబ్బులు తీసుకుని జేబులో పెట్టుకున్నాము, ఈ పథకాలు తీసి జేబులో పెట్టుకున్నాం అనుకుంటే మనం మోసపోయినట్టే. ప్రజలారా ఒక్కడి చెప్పేదేనండి, జగన్మోహన్ రెడ్డి చేయని తాత్కాలికమే, శాశ్వత పరిష్కారం. పోలవరం పూర్తి అయితే మనకు నీరు ఉండదు, ఎప్పుడు రాజధాని పూర్తి అయితే యువతగా ఉద్యోగాలు ఉంటాయి. ఎవడో మనకి గవర్నమెంట్ వాడు 10,000 రూపాయలు ఇవ్వవసరం లేదు. మన బిడ్డలు బాగుంటే, మన బిడ్డల భవిష్యత్తు బాగుంటే మనమే అవసరమైతే 10,000 కడతాం సంవత్సరానికి. అది గుర్తుపెట్టుకోవాలి. అది ఎంతవరకు న్యాయం? జనాల్ని ఎంత ఎర్రోలు చేస్తున్నారంటే మీరు, వైసీపీ నాయకులు గాని వైసీపీ కార్యకర్తలు గాని. చంద్రబాబు నాయుడు పింఛన్లు ఆపిచ్చాడు, చంద్రబాబు నాయుడు ఆపిచ్చేస్తే మీరు ఆపేస్తారా? చంద్రబాబు నాయుడు ఈ దౌర్జన్యాలు చేయమన్నాడా ఆంధ్ర రాష్ట్రం 5 కోట్ల మంది జనాల మీద? లేదు, చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదా తీసుకురావద్దన్నాడు, చంద్రబాబు నాయుడు పోలవరం పూర్తి చేయొద్దన్నాడు, చంద్రబాబు నాయుడు సిపిఎస్ రద్దు చేయొద్దన్నాడా, చంద్రబాబు నాయుడు రేట్లు పెంచమన్నాడా? వైసీపీ నాయకులు అనేవాళ్ళు ఒక్కదానికి సమాధానం చెప్పమనండి. ఏం మంచి చేశాడు ఓట్లు వేయాలండి? ఎంత లాస్ అయిపోయాడండి? రొటేషన్ లేదండి. మిడిల్ క్లాస్ మొత్తం నాశనం అయిపోయిందండి. మిడిల్ క్లాస్ సంబంధించిన ప్రతి వాడు నాశనమే. 1000 రూపాయలు కావాలంటే ఒకప్పుడు ఫోన్ చేస్తే 1000 రూపాయలు తెచ్చిచ్చే స్థాయి నుంచి 10 మందిని అడిగినా 1000 రూపాయలు కొట్టట్లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు మీకు దండం. మీరు ప్రశాంతంగా దిగిపోయి మా రాష్ట్రంలో ఉన్న 5 కోట్ల మందిని కాపాడనండి.